హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపేర్ కిచెన్. ఈరోజు వీడియోలో 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోసెస్ అండి. ఈ ఎగ్ దోశలు ఒకదాని మించిన టేస్ట్తో మరొకటి ఉంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా కారం చాలా బాగుంటుందండి. దీంతో ఎగ్ దోశ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దోశ ప్యాటర్న్ వేసుకోవాలండి. ఇది గీ ఎగ్ మసాలా కారం దోశ. అందుకే దీంట్లో నెయ్యి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ కారాన్ని 1 స్పూన్ కూడా యాడ్ చేసుకొని నెయ్యి కారం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 ఎగ్ని అయితే యాడ్ చేసుకొని ఈ కారం ఎగ్ అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఈ దోశకి అంతా కూడా అప్లై చేసుకోవాలి. సైడ్స్ కొంచెం గీ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి. 1 మినిట్ లోపే దీన్ని మళ్ళీ రివర్స్ టర్న్ చేసుకోవాలి. లేదంటే ఈ దోశ త్వరగా మాడిపోతుందండి. ఇంతే, ఎగ్ మసాలా కారం దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది, ఇది రాయలసీమ ఎర్రకారం దోశ అంటారు కదండి. దీనికి ముందుగా రెడ్ మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ఈ దోశలోనికి సెకండ్ది ఎర్రకారం దోశ, రాయలసీమ ఎర్రకారం దోశ అండి. ముందుగా ఆ కారాన్ని కొంచెం యాడ్ చేసుకొని ఎగ్ను కూడా వేసుకొని బాగా ఆ కారం ఎగ్కి బాగా పట్టేంత విధంగా బాగా మిక్స్ చేసుకొని దోశకి అప్లై చేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఎగ్ కారం దోశ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంతే, ఈ సెకండ్ ఎగ్ రాయలసీమ ఎర్రకారం దోశ కూడా రెడీ అయిపోయింది. ఇక థర్డ్ వచ్చేసరికి నార్మల్గా మనం చేసుకున్న ఎగ్ దోశ అండి. ఇది సింపుల్గా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే నార్మల్ ఎగ్ దోశనండి. దోశ వేసుకున్న తర్వాత ఎగ్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఆ ఎగ్ అంతా కూడా దోశకి అప్లై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి, ఎగ్ చప్పగా లేకుండా దోశకి కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఈ నార్మల్ ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ 3 టైప్స్ ఆఫ్ ఎగ్ దోసెస్ మీకు నచ్చినాయండి? వీటిలో మీకు ఏ దోశ అంటే చాలా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే ఎర్ర కారం దోశ, అలాగే ఈ గీ మసాలా కారం దోశ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ నార్మల్ ఎగ్ దోశ కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. మరి మీరు ఈ దోశస్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చినాయో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏ దోశ ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.